టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 9:30 ఈ కార్యక్రమం ఉండనుంది. ఇటీవల 252 మందితో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ అధిష్టానం. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి లోకేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఇవాళ రెండో రోజు పర్యటించనున్నారు ప్రధాని మోదీ. ఉదయం 8:30 వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత హోడియోకి ప్రయాణించి గంగా ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత మహిళా సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొంటారు. 1050 కోట్లతో విలువైన పూర్తయిన 48 ప్రాజెక్టులు జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. 5300 కోట్ల విలువైన 112 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ రాజమండ్రి కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టనుంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అనంతబాబు సుప్రీంకోర్టు బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించినట్లు అనంతబాబుకై కేసు నమోదు చేశారు. ఇదే కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అనంతబాబు. ఇవాళ తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటలకు రిజల్ట్స్ విడుదల అవుతాయన్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట సమీపంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాప్రతినిధులు ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. భవిష్యత్ తరాలకు అద్భుత నగరంగా ఫ్యూచర్ సిటీ విలాసిల్లుతుందని చెప్పారు. ఆయా గ్రామాలను ఫ్యూచర్ సిటీలో భాగం చేసే చర్యలు చేపడతామన్న సీఎం ఆదర్శ నగరాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతామని చెప్పారు. కొంతమంది ఏడుస్తూ ఉంటే తన చెవులకు వినసంపుగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోయిన బాధలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారన్నారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో పడుకున్నారని, మారిచుడు సుబాహుడు జనంలో తిరుగుతున్నారని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీరు ఏడ్చుకుంటూనే ఉండాలని, నేను కడుతూనే ఉన్నానని తెలిపారు. విశాఖపట్నం ప్రస్థానంలో మరో శకం మొదలైంది. ఏపీ ఐటీ చరిత్రను మలుపు తిప్పనున్న గూగుల్ డేటా హబ్ శంకుస్థాపన అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గూగుల్ డేటా హబ్ కు శంకుస్థాపన చేశారు. మొత్తం 1,35,000 కోట్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. 2028 నాటికి 3 డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. గూగుల్ ఏఏ హబ్తో 1.88 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా. గూగుల్ డేటా సెంటర్ రాక వైజాగ్ ముఖ చిత్రాన్ని మార్చనుందని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఏఐ డేటా హబ్ గా సబ్సీ కేబుల్ నెట్వర్క్ కి కేంద్రంగా అవతరించబోతోందని చెప్పారు. ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. మే 10న తెలంగాణ రానున్నారు. మోదీ పర్యటనకు సంబంధించి బీజేపీ సన్నాహక సమావేశం నిర్వహించింది. తెలంగాణ ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చించింది. ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ నేతలందరూ పాల్గొన్నారు. మూడోసారి ప్రధాని అయ్యాక మొదటిసారి తెలంగాణకు వస్తున్నారు మోదీ. పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది బీజేపీ. ప్రధాని మోదీ ఆ సభలో పాల్గొంటారు. దీంతో జన సమీకరణపై ఫోకస్ పెట్టింది బీజేపీ. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. బల్క్ గా డీజిల్, పెట్రోల్ పక్కదో పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిల్వలు ఉన్నా లేవని చెప్పే పెట్రోల్ బంకుల యాజమాన్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు పెట్రోల్ బంకులపై అధిక ఫిర్యాదులు అందుతున్నాయని వెల్లడించారు. జిల్లాల వారీగా రిపోర్టులు పరిశీలించిన వెంటనే చర్యలకు ఆదేశిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రైఅవుట్లు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఆయిల్ కంపెనీల నుంచి డిస్పాచ్లు వేగవంతం అయ్యాయని వివరించారు మంత్రి. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు రేషన్ విధానం కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్.
దేశంలో ఎక్కడా లేని పెట్రోల్ డీజిల్ కొరత ఏపీలోనే ఎందుకు ఉందని ప్రశ్నించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదని నిలదీశారు. అవార్డులు అందుకునే సీఎం చంద్రబాబుకు ఈ పరిస్థితి ఎందుకు అర్థం కావడం లేదన్నారు సజ్జల. రేపు ఉదయం 10:30 ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త పెన్షన్లకు సంబంధించి కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. పెట్రోల్ డీజిల్ సమస్యపై ప్రతిపక్ష ఆరోపణలపై చర్చించనున్నారు. త్వరలో 2 ఏళ్ల పాలన పూర్తి కానుండటంతో సీఎం చంద్రబాబు మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాదు మంత్రుల సింగపూర్ టూర్పై కూడా కేబినెట్లో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఏపీలో డీజిల్ కొరత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజధాని పనుల కోసం రిటైల్ బంకుల ద్వారా డీజిల్ సరఫరా చేయాలన్న సర్కారు విజ్ఞప్తికి నో చెప్పింది. రిటైల్ అవుట్లెట్ల నుంచి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. రిటైల్ అవుట్లెట్ల నుంచి బల్క్ గా సరఫరా చేయడం రూల్స్ కు విరుద్ధమని నేరుగా ఆయిల్ కంపెనీల నుంచే కొనాలని సూచించింది. పరీక్షల్లో కాపీలు కొడుతూ కాబోయే డాక్టర్లు దొరికిపోయారు. సీసీ కెమెరాల సాక్షిగా అడ్డంగా బుక్ అయ్యారు. చీటీలు, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ల సాయంతో కాపీయింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. మెడికల్ పరీక్షల్లో వైద్య విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడటం సంచలనం సృష్టించింది. ఈసారి ఇన్విజిలేటర్లే సెల్ ఫోన్లను పరీక్ష హాల్లో వినియోగిస్తూ దొరికిపోయారు. దొరికిన ఇన్విజిలేటర్లకు ఇకపై పరీక్షలకు ఇన్విజిలేషన్ చేసే అర్హత ఉండదని చెబుతున్నారు అధికారులు. అలాగే వాళ్లను 3 ఏళ్ల పాటు విధులకు దూరంగా కూడా ఉంచుతారు. ఇక మాల్ ప్రాక్టీస్ చేస్తూ దొరికిన మెడిసిన్ విద్యార్థులను 2 సంవత్సరాల వరకు డిబార్ చేసే అవకాశం ఉంది. ఇవాళ మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ హోమియో, ఆయుర్వేద విద్యార్థులు పట్టుబడ్డారు. ఇవాల్టి వరకు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ మొత్తం 20 మంది విద్యార్థులు పట్టుబడ్డారు. దేశంలో ఎక్కడా పెట్రోల్ డీజిల్ కొరత ఎక్కడా లేదన్నారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఏపీలో మాత్రమే జనం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం చేశారు వైవి సుబ్బారెడ్డి. హనీ ట్రాప్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగి వద్ద నుండి 81 లక్షల రూపాయలను కాజేసింది ఓ కిలాడి లేడీ. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకుని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానంటూ ఓ యువకుని సోషల్ మీడియా ద్వారా వలలో వేసుకుని లక్షల రూపాయలు కాజేసి ఘరానా మోసానికి పాల్పడింది కడపకు చెందిన ఓ యువతి. పూజిత అనే యువతి కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని గూడెం గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడితో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకుని కొత్త డ్రామాకు తెరలేపింది. ఇన్స్టాగ్రామ్ లో అశోక్ ను చూసి తాను ఇష్టపడినట్లు మెసేజ్ ద్వారా మొదట పూజిత ఎరవేసింది. పలు దఫాలుగా అశోక్ వద్ద నుండి 81,67,000 రూపాయలను పూజిత కాజేసింది. పూజిత అడిగినప్పుడల్లా లక్షల రూపాయలు ఇస్తూ వచ్చాడు అశోక్. తన వద్దనున్న డబ్బులు అయిపోవడంతో తన స్నేహితులు, కొలీగ్స్ వద్ద అప్పులు చేసి తిరిగి కట్టలేని పరిస్థితుల్లో పూజితను కొంత డబ్బు సర్దమని అశోక్ అడిగాడు. దీంతో ఒక్కసారిగా రూట్ మార్చింది పూజిత. తమ ప్రేమ విషయం ఇంట్లో తెలిసిందని, తనను రోజూ కొడుతూ హింసిస్తున్నారని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బెదిరించడం మొదలుపెట్టింది. పూజిత పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానం కలిగి ఆరా తీసిన అశోక్ తాను మోసపోయానని గ్రహించి చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తెలంగాణ కొత్త డీజీపీగా సివి ఆనంద్ను నియమించింది ప్రభుత్వం. ఆయన ప్రస్తుతం హోం సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గాను పనిచేశారు. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి రేపు పదవి విరమణ చేయనున్నారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోస్ట్తో సివి ఆనంద్ కెరీర్ ప్రారంభమైంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. ఎస్పీగా ఉన్నప్పుడు నక్సలిజం నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్నారు. హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పదోన్నతి పొందారు. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా వ్యవహరించారు. లా అండ్ ఆర్డర్ అదనపు కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. టెక్నాలజీ వినియోగంలో ముందుండే ఐపీఎస్ గా పేరొందారు. సోషల్ మీడియా ద్వారా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మకూరు, మోత్కూరు, పెదవూర మండలాల్లో ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. నిన్న మధ్యాహ్నం తర్వాత వాతావరణం చల్లబడగా సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు తోడు వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది.
ధాన్యంపై కప్పిన పట్టాలు కొట్టుకుపోయాయి. రోడ్ల వెంట ఆరబోసిన ధాన్యం గాలికి కొట్టుకుపోయింది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. లొంగిపోయిన మావోయిస్టులతో తెలంగాణ ప్రభుత్వం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. వారితో టూరిజం ప్రాంతాలను ప్రమోట్ చేయించాలని ఆలోచిస్తోంది. కర్రెగుట్టలు, ములుగు అటవీ ప్రాంతంలో టూరిస్ట్ గైడ్స్ గా వారిని నియమించాలని ప్లాన్ చేస్తోంది. గిరిదర్శక్ పేరుతో లొంగిపోయిన మావోయిస్టులకు ఇప్పటికే ఉద్యోగాలు కల్పించారు. తెలంగాణ వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు భారీగా బారులు తీరాయి. ప్రధానంగా విజయవాడ, హైదరాబాద్ పై ఉన్న బంకుల్లో వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు ఎక్కువగా రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదన్నారు సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అవసరానికి మించి నిల్వలు ఉన్నాయని వెల్లడించారు స్టీఫెన్ రవీంద్ర. ఖమ్మం జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని కాపర్ వైర్లు దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బిఎం బంజర్ పోలీసులకు చిక్కిన ఈ గ్యాంగ్ లో 4 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 200 కిలోల కాపర్ వైర్లు, 2 బైక్లు, 2 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా రాత్రి వేళల్లో పొలాల్లోకి వెళ్లి ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ కనెక్షన్లు తొలగించి ట్రాన్స్ఫార్మర్లను ఓపెన్ చేసి కాపర్ కాయిల్స్ దొంగతనానికి పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దొంగిలించిన కాపర్ వైర్లను అశ్వరావుపేట ప్రాంతంలోని స్క్రాప్ దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలపై ఇప్పటికే 26 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు గతంలో కూడా పలు కేసుల్లో నిందితుడిగా ఉండి పీడీ యాక్ట్ కింద కేసు నమోదైన తన ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ నేరాలకు పాల్పడినట్లు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో ప్రధాని మోదీ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కాశీ, అయోధ్య మధ్య కనెక్టివిటీని పెంచుతామన్నారు ప్రధాని మోదీ. ఇవాళ 2 అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించారని తెలిపారు. కాశీ నుంచి పూణే వరకు, అయోధ్య నుంచి ముంబై వరకు నడిచే 2 రైళ్లు యూపీ, మహారాష్ట్ర సంబంధాలు పెరగడానికి దోహదపడతాయని తెలిపారు ప్రధాని మోదీ. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టడానికి తాము ఎంతగానో ప్రయత్నించామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్, ఎస్పీ వంటి ప్రతిపక్ష పార్టీల నీచ రాజకీయాల వల్లే ఆ చట్టం అమల్లోకి రాకుండా ఆగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు అభివృద్ధి చెందడం, అసెంబ్లీలు, పార్లమెంట్లకు రావడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని, అందువల్లే 40 ఏళ్లుగా ఈ బిల్లును అడ్డుకుంటూనే ఉన్నారని అన్నారు. జనవరిలో పసిడికి పోటీగా రికార్డులు క్రియేట్ చేసిన వెండి ధరలు 3 నెలల్లో భారీగా క్రాష్ అయ్యాయి. కిలో వెండి 1,87,000కు పైనే తగ్గింది. అంటే దాదాపు 45% తగ్గినట్టు కనిపిస్తోంది. జనవరి 29న ఎంసీఎక్స్ లో కిలో వెండి 4,24,316 రూపాయలకు చేరి ఆల్ టైమ్ హై టచ్ చేసిన కనకం ఇప్పుడు 2,37,000కు చేరింది. ప్రాఫిట్ బుకింగ్ ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. తెలంగాణలో మరో 5 రోజులు భగభగ మండే ఎండలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చాలా ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం తెలిపింది. వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఇవాళ విజయనగరం, మన్యం జిల్లాలోని 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 7 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. చాలా మండలాల్లో 40+ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.